రాజకీయ చాణక్యునిగా ఆయనకు పేరు. ఏ పార్టీలో ఉన్నా తనదైన ముద్ర ఆయన సొంతం. కానీ ఇప్పుడు ఆయన తన సొంత జిల్లాకే దూరమై రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లాలో వైసీపీ పేరు ప్రస్తావించగానే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరే మదిలో మెదులుతుంది. వైసీపీ అనే కాదు, కాంగ్రెస్ హయాంలో కూడా విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో, ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేసిన సీనియర్ నేత ఆయన. విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి 2004-2009లోనూ విజయం సాధించి 2014లో కిమిడి మృణాలిని చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో మరలా చీపురుపల్లి నుంచే వైసీపీ అభ్యర్థిగా విజయం సాగించి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికలలో కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన సైలెంట్గా ఉండడంతో బొత్స రూటు మారుస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం కూడా బొత్స లాంటి సీనియర్ నేత సెకండ్ థాట్లోకి వెళితే ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీపై ప్రతికూల ప్రభావం తప్పక పడుతుందని భావించింది. అందుకే ఆయనకు విశాఖ నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు, శాసనమండలిలో కూటమిని ఎదుర్కొనే ప్రతిపక్ష నేత బాధ్యతలను బొత్సకే అప్పగించారు. దీంతో బొత్స రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా మారారు. ఇక్కడ వరకు అంతా ఓకే, కానీ ఈ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గం వైపు రావడం తగ్గించారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తర్వాత విజయనగరంలోని తన సొంత నియోజకవర్గం వైపు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఓడిన దగ్గరే విజయాలను సాధించిన బొత్స తన సొంత నియోజకవర్గమనే కాదు, జిల్లా రాజకీయాల్లోనూ తరచుగా కనిపించడం లేదు. ఆయన వ్యూహం మార్చుకుని విశాఖ కేంద్రంగా రాజకీయ భవిష్యత్తు వైపు అడుగులు వేస్తారనే టాక్ కూడా ఓ వైపు వినిపిస్తూనే ఉంది. భవిష్యత్తులో బొత్స సాగర తీరం నుంచే సమరరంగంలోకి దిగుతారనేది ప్రస్తుత పరిణామాలు చెప్తున్నాయి. ఎమ్మెల్సీగా వైసీపీ అవకాశం కల్పించాక బొత్స పార్టీ మారతారనే ప్రచారమైతే ఆగింది. కూటమి పెద్దలతో బొత్సకు ఉన్న పరిచయాల నేపథ్యంలో భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరిణామాలకైనా ఆస్కారం ఉంది. బలమైన సామాజిక వర్గ నేపథ్యం ఉన్న బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఎక్కడ ఉన్నా తమదైన ముద్ర వేస్తారనడంలో సందేహం లేదు. విశాఖ వేదికగా బొత్స రాజకీయ చాణక్యం, ఆయన తీసుకునే నిర్ణయం విశాఖ విజయనగర రాజకీయాలపై ప్రభావం చూపుతాయనేది నిస్సందేహం. మరి రానున్న రోజుల్లో వైసీపీలో బొత్స ఎంత చురుకుగా ఉంటారన్నది వేచి చూడాల్సి ఉంది.